హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ లో కోర్స్ 5 పేపర్ అనమాట, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది మనకి మైనర్ కి కూడా ఉంటుందన్నమాట. ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో బీసీఏ స్టూడెంట్స్, సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బీసీఏ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అనమాట. ఓకేనా? సో క్లియర్ గా అయితే చూసుకున్నట్లయితే మనకి టోటల్ గా 5 యూనిట్స్ అయితే ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా ప్రిపేర్ చేసే టైం లేక డైరెక్ట్ గా మెటీరియల్ కూడా మన దగ్గర అవైలబుల్ గా తెలియదనమాట. సో కాబట్టి సిలబస్ లో ఉన్న టాపిక్స్ మీద ఏమేం ప్రిపేర్ అయితే, ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ఫాలో అయితే మీకు ఈజీగా అయితే క్వశ్చన్ పేపర్ అనేది ఈజీగా అయితే రాయగలుగుతారనమాట. ఓకేనా? సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ యూనిట్ అనేది మనకు 2 టాపిక్స్ అయితే ఉంటుంది అనమాట. ఓవర్ వ్యూ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్స్ ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది, అలాగే డేటా మోడల్స్. సో ఓవర్ వ్యూ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తారు, అలాగే డేటా మోడల్స్ నుంచి కూడా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తారు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 టాపిక్స్ నుంచి కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అది ఏ విధంగా అనేది క్లియర్ గా అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ టాపిక్ లో ఓవర్ వ్యూ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్స్. ఇందులో మనకి ఇంట్రడక్షన్ టైప్ కింద క్యారెక్టరిస్టిక్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, లేదా అప్లికేషన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, అడ్వాంటేజెస్ కూడా మనకి అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో డేటాబేస్ యూజర్స్ కూడా మనకి డెఫినెట్ గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ 4 టాపిక్స్ 4 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, డేటాబేస్ క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, యూజర్స్ కానివ్వండి, అడ్వాంటేజెస్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్స్ కానివ్వండి, అలాగే డేటాబేస్ అప్లికేషన్స్, దీంట్లో మనకి మెయిన్ గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లోంచే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా? సో డెఫినెట్ గా మీరు ఫాలో అవ్వాలనుకుంటే క్యారెక్టరిస్టిక్స్ ఫాలో అవ్వండి, అడ్వాంటేజెస్ ఫాలో అవ్వండి, దాని తర్వాత టైం ఉంటే అప్లికేషన్స్ కూడా ఫాలో అవ్వండి. 3 లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా ఇస్తారనమాట. ఓకేనా? ఇది ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసి డేటా మోడల్స్. డేటా మోడల్స్ లో మనకి మెయిన్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ గా ఇస్తారనమాట. ముందుగానే చెప్తున్నాను, మనకి సెంట్రలైజ్డ్ అండ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఫర్ ది డేటాబేస్, ఈ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా ఇస్తారనమాట. ఇది గనక మిస్ అయితే మీకు 3 టైర్ స్కీమా ఆర్కిటెక్చర్ ఫర్ డేటా ఇండిపెండెన్స్, ఇది ఇచ్చే మనకి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా? ఈ 2 లోంచి ఒక క్వశ్చన్ అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మీరు క్వశ్చన్ పేపర్ లో అయితే చూస్తారనమాట. సో గుర్తుపెట్టుకోండి, 3 టైర్ స్కీమా ఆర్కిటెక్చర్ ఫర్ డేటా ఇండిపెండెన్స్, లేదా సెంట్రలైజ్డ్ అండ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఫర్ డేటాబేస్, ఈ 2 లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్. మీరు కన్ఫర్మ్ గా ఫాలో అవ్వాలనుకుంటే టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ ప్రిపేర్ అయితే మీకు ఓవరాల్ గా ఏదన్నా క్వశ్చన్ పేపర్ అనేది మోడల్స్ మీద ఇచ్చినా కానీ ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. దాని తర్వాత కాన్సెప్ట్స్ ఆఫ్ స్కీమా, టైం ఉంటే మిగతా ప్రిపేర్ అవ్వండి. మిగతా నేనేం చెప్పను. ఇంకా మీరు ఎక్స్ట్రా ఏదైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే డేటాబేస్ సిస్టమ్ స్ట్రక్చర్ లేదా ఎన్విరాన్మెంట్, ఇది కూడా ఫాలో అయితే సరిపోతుంది. మెయిన్ గా అయితే 3 టైర్ స్కీమా ఆర్కిటెక్చర్, అలాగే సెంట్రలైజ్డ్ అండ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఫర్ ది డేటాబేస్, ఈ 2 అయితే కన్ఫర్మ్ గా ఫాలో అవ్వండి డేటా మోడల్స్ లో. ఓకేనా? ఇది మనకి యూనిట్ 1 అనేది. నెక్స్ట్ వచ్చి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మనకి 2 పార్ట్స్ అయితే ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. మీకు ప్రీవియస్ గా ఏ విధంగా మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఉందో, సేమ్ ప్యాటర్న్ అయితే మీకు థర్డ్ సెమిస్టర్ లో కూడా క్వశ్చన్ పేపర్ అనేది సేమ్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? చేంజ్ అనేది ఉండదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 లో మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషనల్ మోడల్, అలాగే ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి మనకి నార్మలైజేషన్. సో ఫస్ట్ ఎవరైతే యూనిట్ 2 ప్రిపేర్ అవుతారో కార్డ్ రూల్స్ అనేది మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో రిలేషనల్ మోడల్లో మనకి కార్డ్ రూల్స్ అయితే ఉంటాయి, 12 ఉంటాయి అనుకుంటా. సో కన్ఫర్మ్ గా కార్డ్ రూల్స్ అనేది కన్ఫర్మ్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత కాన్సెప్ట్స్ ఆఫ్ కీస్ ఏవైతే ఉన్నాయో, సూపర్ కీ, క్యాండిడేట్ కీ, ప్రైమరీ కీ, అలాగే సరగట్ కీ, అలాగే ఫారెన్ కీ, సో కన్ఫర్మ్ గా ఇవి ఫాలో అవడానికి ప్రిపేర్ అవ్వండి. కార్డ్ రూల్స్ మాత్రం మెయిన్ అనమాట మనకి రిలేషనల్ మోడల్లో యూనిట్ 2 లో. ఓకేనా? నెక్స్ట్ టైం ఉంటే మాత్రం మిగతా కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నార్మలైజేషన్. నార్మలైజేషన్ లో మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో క్లియర్ గా చూసుకోవచ్చు. ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్, అలాగే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బాయ్స్ కార్డ్ నార్మల్ ఫామ్. ఈ 4 అయితే మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట యూనిట్ 2 నార్మలైజేషన్ లో. ఓకేనా? సో కన్ఫర్మ్ గా ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్, అలాగే బాయ్స్ కార్డ్ నార్మల్ ఫామ్ అనేది ఒకదానికి ఒకటి లింక్ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ చదివితేనే మీకు సెకండ్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో మనకి అనామలీస్ అయితే ఉంటాయి అనమాట, ఒకదాంట్లో ఒకటి. అనామలీస్ అనేది మనకి డిక్రీస్ చేసుకుంటూ నెక్స్ట్ నార్మల్ ఫామ్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. కన్ఫర్మ్ గా ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్, అలాగే BCNF బాయ్స్ కార్డ్ నార్మల్ ఫామ్ కన్ఫర్మ్ గా ఫాలో అవ్వండి. ఓకేనా? వీటిలోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది డెఫినెట్ గా తెస్తారనమాట నార్మల్ ఫార్మ్స్ మీద. దాని తర్వాత రిలేషనల్ మోడల్ నుంచి ఆల్రెడీ చెప్పినట్టుగానే కార్డ్ రూల్స్ అయితే అడిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా? ఇవి మనకి యూనిట్ 2 అనేది. యూనిట్ 2 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. కన్ఫర్మ్ గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3. యూనిట్ 3 లో మనకి దీంట్లో కూడా 2 టాపిక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్.
ఇందులో మనకి ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి బేసిక్ ఎస్క్యూఎల్ అలాగే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో క్లియర్గా చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంటిటీస్, అట్రిబ్యూట్స్, ఎంటిటీ సెట్, రిలేషన్షిప్, అలాగే రిలేషన్షిప్ సెట్, కాన్స్టెంట్స్, సబ్ క్లాసెస్, సూపర్ క్లాస్, ఇన్హెరిటెన్స్, స్పెషలైజేషన్, జనరలైజేషన్ యూజింగ్ ఈఆర్ డయాగ్రామ్స్. సో టోటల్గా ఆల్ డయాగ్రామ్స్ అనేవి చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో ప్రతిదీ కూడా మనకి డయాగ్రామ్ ఉంటుంది, దానికి సంబంధించిన థియరీ అయితే ఉంటుందన్నమాట. సో చాలా ఈజీగా అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది. ఓకేనా, ప్రతిదీ కూడా డయాగ్రామ్స్, ఈఆర్ డయాగ్రామ్స్ అయితే ఉంటాయి, కన్ఫామ్ గా ఫాలో అవ్వండి. ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ స్పెషలైజేషన్ అలాగే జనరలైజేషన్ అనేది ఈ టూ లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్ గా ఇస్తారనమాట. అది మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇవ్వచ్చు, లేదా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో కన్ఫామ్ గా ఫాలో అవ్వండి స్పెషలైజేషన్, జనరలైజేషన్ యూజింగ్ ఈఆర్ డయాగ్రామ్స్. ఇది ఒక ఫస్ట్ కాన్సెప్ట్ అనేది యూనిట్ 3లో. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఎస్క్యూఎల్ లో కన్ఫర్మ్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో డిడిఎల్ ఆపరేషన్స్ కానివ్వండి, డిఎంఎల్ ఆపరేషన్స్. డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, దాంట్లో ఉన్న ఆపరేషన్స్ క్రియేట్, ఆల్టర్, డ్రాప్, రీనేమ్. సో దీనికి సంబంధించి కోడ్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది, అంటే క్వరీ అనమాట. క్వరీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఒక డేటా అనేది మీరు ఎంట్రీ చేసి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసి అది కూడా మీరు ఓన్గా అయితే ప్రిపేర్ చేసి బాక్స్ అయితే వేసి కంప్లీట్ టేబుల్ అయితే రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు క్రియేట్, ఆల్టర్, డ్రాప్ అలాగే రీనేమ్, ఇది మాత్రం మీరు కన్ఫర్మ్ అయితే ఎగ్జాంపుల్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిఎంఎల్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఇందులో మనకి ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్. సో ఈ 3 అయితే ఉంటాయి అనమాట. సో కన్ఫర్మ్ గా డిడిఎల్ ఆపరేషన్స్ అలాగే డిఎంఎల్ ఆపరేషన్స్ కూడా మీరు కన్ఫర్మ్ గా ఫాలో అవ్వాలి. ఈ 2 లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా తెస్తారు డైరెక్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎస్క్యూఎల్ క్వరీయింగ్, సెలెక్ట్, ప్రొజెక్ట్. ఇది మీరు ఈజీగా అయితే రాయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి క్లాస్, అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్, అగ్రిగేషన్, గ్రూపింగ్, ఆర్డరింగ్. అగ్రిగేషన్, గ్రూపింగ్, ఆర్డరింగ్ లోంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అది క్లాజ్ కాబట్టి, అంటే వేర్ క్లాజ్, అర్థమెటిక్, లాజికల్ ఆపరేషన్స్, అగ్రిగేషన్, గ్రూపింగ్, ఆర్డరింగ్. ఓకేనా, దీంట్లోంచి మనకి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఇస్తారు. డిడిఎల్ ఆపరేషన్స్, డిఎంఎల్ ఆపరేషన్స్ డైరెక్ట్ ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది, అది డిడిఎల్ ఆపరేషన్స్ కావచ్చు, డిఎంఎల్ ఆపరేషన్స్ కావచ్చు, కన్ఫర్మ్ గా క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. ఓకేనా, ఇది మనకి బేసిక్ ఎస్క్యూఎల్ లో. టైం ఉంటే దాంట్లో ఉన్న డేటా టైప్స్ కానివ్వండి, డేటాబేస్ స్కీమా కానివ్వండి ఫాలో అవ్వండి. ఓకేనా, ఇది మనకి యూనిట్ 3 అనేది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. యూనిట్ 3లో మనకి బేసిక్ ఎస్క్యూఎల్ ఉంటే యూనిట్ 4 కంప్లీట్ గా మనకి ఎస్క్యూఎల్ మీదే ఉంటుందన్నమాట. బేసిక్ ఎస్క్యూఎల్ లో డిడిఎల్, డిఎంఎల్ ఏ విధంగా ఉంటుందో యూనిట్ 4 లో ఎస్క్యూఎల్ లో మనకి మెయిన్ గా టీసీఎల్ అలాగే డిసిఎల్. టీసీఎల్ అంటే క్లియర్ గా చూసుకోవచ్చు ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఇందులో మనకి కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిసిఎల్ గ్రాంట్, రీవర్క్. ఈ 2 లోంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మెయిన్ గా మనకి ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్. ఈ 2 లోంచి కూడా మనకి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట యూనిట్ 4 లో. ఓకేనా, సో కన్ఫర్మ్ గా టీసీఎల్ మీద అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ టీసీఎల్ మీద అడగపోతే యూనిట్ 4 లో డిసిఎల్ గ్రాంట్, రీవర్క్. మాక్సిమం మనకి టీసీఎల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సింది డిసిఎల్. ఇందులో మనకి ఓన్లీ 2 అయితే ఉన్నాయి, గ్రాంట్, రీవర్క్. ఓకేనా, కన్ఫర్మ్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి క్లియర్ గా చూసుకోవచ్చు యూనిట్ 4 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు డైరెక్ట్ గా, అది టీసీఎల్ కావచ్చు, డిసిఎల్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి టైప్స్ ఆఫ్ జాయిన్స్ లో, లేకుంటే క్రియేటింగ్ టేబుల్ విత్ రిలేషన్షిప్, ఇంప్లిమెంటింగ్ కీ అండ్ ఇంటిగ్రిటీ, కాన్స్టెంట్స్, వ్యూస్, రిలేషన్ సెట్, ఆపరేషన్స్. వీటిలోంచి కూడా అడిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా, ఇది మనకి యూనిట్ 4 అనేది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 లో పిఎల్ బై ఎస్క్యూఎల్ లో ట్రిగర్స్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో కన్ఫర్మ్ గా ట్రిగర్స్ అనేది కన్ఫర్మ్ గా ఫాలో అవ్వండి. దాని తర్వాత మిగతా క్వశ్చన్స్ అనేవి ఫాలో అవడానికి ట్రై చేయండి. మెయిన్ గా అయితే నేను ట్రిగర్స్ అలాగే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అలాగే ప్యాకేజెస్. ఓకేనా, ఇవైతే ముందు ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత స్ట్రక్చర్స్ కానివ్వండి, కంట్రోల్ స్ట్రక్చర్స్ కానివ్వండి, కర్సర్స్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్. సో కన్ఫర్మ్ ఇవి కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి. మెయిన్గా అయితే ప్యాకేజెస్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అలాగే ట్రిగర్స్ అయితే ఈ 3 అయితే ఫాలో అవ్వండి. ఓకేనా, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మెయిన్ గా మనకి ట్రిగ్గర్స్ ఇస్తే ఛాన్స్ అయితే ఎక్కువ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ కాన్సెప్ట్స్. ఇందులో మీరు ఫాలో అనుకుంటే కన్ఫర్మ్ గా ఫాలో అవ్వండి. నేను ఓన్లీ యూనిట్ 5 లో ట్రిగ్గర్స్ కాన్సెప్ట్ అలాగే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ప్యాకేజెస్ అయితే చెప్తున్నాను. మెయిన్ గా మీరు ఏదన్నా ఇంకా డీప్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే, ఫుల్ మార్క్స్ కావాలనుకుంటే ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ కాన్సెప్ట్స్ కూడా ఫాలో అయితే సరిపోతుంది. ఇందులో మీరు ప్రిపేర్ అవ్వాలనుకునే ఎనీ కాన్సెప్ట్ అనేది మీరు ఈజీగా అయితే ఫాలో అవ్వచ్చు. సో ఓకేనా, మెయిన్గా అయితే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అటామిసిటీ అండ్ డ్యూరబిలిటీ, ఇంకోటి వచ్చి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐసోలేషన్. ఈ 2 లోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట.
ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్గర్స్ ఫాలో అవ్వండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, అలాగే ప్యాకేజెస్ ఫాలో అయితే సరిపోతుంది. యూనిట్ 5 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో కన్ఫర్మ్ గా నేను చెప్పిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. సో ఈ కాన్సెప్ట్స్ అనేవి కన్ఫర్మ్ గా ఫాలో అవ్వండి. కన్ఫర్మ్ గా మీకు పాస్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువైతే ఉందన్నమాట. క్వశ్చన్ పేపర్ కూడా మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. నేను చెప్పిన కాన్సెప్ట్స్ అనేవి, టాపిక్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఆల్రెడీ ఒక క్వశ్చన్ పేపర్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో బీసీఐకి సంబంధించి ఆల్ క్వశ్చన్ పేపర్స్ అనేవి నేను అప్లోడ్ చేశాను. కన్ఫర్మ్ గా మీరు ఒకసారి డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ అనేది ఇచ్చాను, డైరెక్ట్ గా ఆ వీడియోస్ లో ఉన్న క్వశ్చన్ పేపర్స్ అనేవి ఫాలో అవ్వండి. దాని తర్వాత నేను చెప్పిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కన్ఫర్మ్ గా ఫాలో అవ్వండి. డెఫినెట్ గా మీకు 40+ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. 50+ మార్క్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. క్వశ్చన్ పేపర్ అనేది మనకి అఫీషియల్ గా యూనివర్సిటీ కండక్ట్ చేసిన తర్వాత మన ఛానల్ పెడతాను, కంపారిజన్ వీడియో కూడా చేస్తాను. నేను చెప్పిన టాపిక్స్ అలాగే క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ గా కంపారిజన్ తో వీడియో అయితే చేస్తాను అనమాట. ఓకేనా. ఇది మనకి వీడియో అనేది నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.